హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఆల్రెడీ చెప్పాను ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చని. అలాగే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సెంటర్స్ ఎక్కడ ఉంటాయో కూడా చెప్పాను. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ యాత్రలో మనం విజిట్ చేయాలనుకుంటున్న ఆ 4 పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్థల పురాణం లేదంటే క్షేత్ర పురాణాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ చార్ధామ్ యాత్రలో మనం విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ యమునోత్రి. ఈ యమునోత్రి స్థల పురాణం గురించి చెప్పాలంటే, ఇక్కడ యమునోత్రి అంటే యమునా నది జన్మస్థలం. మన భారతదేశంలో ఉన్న పవిత్రమైన నదులలో ఈ యమునా నది కూడా ఒకటి. అంతేకాదు ఈ పవిత్రమైన నదుల గురించి చెప్పేటప్పుడు గంగా, యమున, సరస్వతి అని ఎక్కువగా చెబుతుంటారు. అలాగే ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని కూడా చెబుతుంటారు. ఈ త్రివేణి సంగమంలోని ఒక నదే ఈ యమునా నది. ఇంకా పురాణాల ప్రకారం చెప్పాలంటే ఈ యమున అనే ఆవిడ సూర్యభగవానుని కుమార్తె. సూర్యభగవానుని భార్య పేరు సంధ్యాదేవి. వీళ్ళకి 3 పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు శనీశ్వరుడు, యమధర్మరాజు, యమునాదేవి. ఒకసారి ఈ సూర్యభగవానుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని నుంచి వస్తున్న వేడిని భరించలేక ఆయన్ని విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుందంట. వెళ్ళేటప్పుడు ఆమె తన స్థానంలో తనకు సంబంధించిన ఛాయ అంటే నీడని ఉంచి వెళ్తుందంట. ఈ ఛాయాదేవి సంధ్యాదేవి పిల్లలైన యముడు, శనీశ్వరుడు, యమునాదేవిని సరిగ్గా చూసుకునేది కాదంట. ఇదంతా గమనిస్తున్న వీళ్ళ తండ్రి అయిన సూర్యభగవానుడు ఒకసారి ఈ ఛాయాదేవిని గట్టిగా అడిగారంట, నువ్వు వీళ్ళ సొంత తల్లివైతే వీళ్ళని ఈ విధంగా హింసించవు, అసలు నువ్వు ఎవరు అని. అప్పుడు ఈ ఛాయాదేవి జరిగిందంతా చెప్పారంట, నేను సంధ్యాదేవిని కాదు ఛాయాదేవిని. నిజం తెలుసుకున్న యముడు ఇంకా శనిదేవుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతారంట. అంటే ఈ ఛాయాదేవి సూర్యభగవానుడి దగ్గర నుంచి. వీళ్ళిద్దరూ తన దగ్గర నుంచి వెళ్ళిపోవడాన్ని భరించలేక యమునాదేవి బాగా ఏడుస్తూ ఉంటారంట. అలా ఆమె ఏడవడం వల్ల ఆమె కళ్ళలో నుంచి కారిన ఈ కన్నీరే యమునా నది అని చెబుతారు. ఈ యమునా నదికి సంబంధించి పురాణాల్లో ఉన్న కథ ఇది. ఇంకా ఈ యమునా నది గంగా నదికి ఉన్న అతిపెద్ద ఉపనది. ఆల్రెడీ చెప్పాను ఈ యమునోత్రి అనేది ఉత్తరాఖండ్ అనే స్టేట్లో ఉందని. సో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అనే డిస్టిక్లో గర్వాల్ అనే హిమాలయాలకు వెస్ట్ సైడ్ ఉంటుంది ఈ యమునోత్రి అనే ప్రదేశం. సీ లెవెల్కి 3293 మీటర్స్ హైట్లో ఉంటుంది ఈ యమునోత్రి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యమునోత్రి అనే ప్రదేశం యమునా నదికి నిజమైన జన్మస్థలం కాదు. ఈ యమునోత్రి అనే టెంపుల్ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక 10 కిలోమీటర్స్. దీన్ని ట్రెక్కింగ్ ద్వారానే మనం చేయగలం. కాకుంటే ఇది అంత ఈజీ కాదు, మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు, చాలా రేర్గా వెళ్తుంటారు ఇక్కడికి. ఈ 10 కిలోమీటర్లు మనం పైకి ట్రెక్ చేసుకుని వెళ్ళాక అక్కడ మనకు సప్త ఋషికుండ్ అని ఒక లేక్ ఉంటుంది. అదంతా ఈ యమునోత్రికి సంబంధించి నిజమైన జన్మస్థలం. ఇంకా ఈ ప్లేస్ మనకు ఇండియా ఇంకా చైనాకి సంబంధించిన బార్డర్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఈ యమునోత్రి అనేది ఒక గ్లేజియర్ రూపంలో ఉంటుంది, అంటే ఒక హిమానీ నదం రూపంలో. కానీ వీటికంతా వెళ్ళాలంటే బాగా కమిట్మెంట్ కావాలి అండ్ పర్మిషన్స్ కూడా కావాలి. కానీ యాత్ర ద్వారా వెళ్ళి మనం ఈ యమునోత్రి అనే ప్లేస్లో యమునాదేవికి ఒక టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఈ టెంపుల్లో మూల విరాట్ యమునాదేవి. ఈ యమునాదేవి పక్కన ఇంకా సరస్వతీదేవి, గంగాదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ దగ్గర మనకు హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి, నేచురల్ హాట్ స్ప్రింగ్స్. చెప్పాలంటే ఇది ఒక మిరాకిల్. ఎందుకంటే యమునోత్రి ఉన్న ప్రదేశం మొత్తం మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ అటువంటి ప్లేస్లో మనకు ఇటువంటి నేచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, అంటే వేడి నీటి బుగ్గలు అంటారు. లంకాదహనం తర్వాత ఆంజనేయ స్వామి తన తోకకున్న మంటను ఈ యమునా నదిలోనే ముంచి ఆర్పుకున్నారంట. ఆ ప్రదేశాన్ని ప్రజెంట్ బందర్ పూచ్ అని పిలుస్తున్నారంట. ఇక్కడ బందర్ అంటే కోతి, పూచ్ అంటే తోక. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ యమునోత్రి టెంపుల్ ఒకప్పుడు అసిత్ ముని ఆశ్రమం అంట. ఇంకా ప్రజెంట్ మనం చూస్తున్న ఈ టెంపుల్ 1839లో అప్పటి టెహ్రీ రాజైన సురేష్ సుదర్శన్ షా నిర్మించారంట. వింటర్లో ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఈ టెంపుల్లో ఉన్న ఉత్సవ మూర్తి విగ్రహాలను ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న కర్సాలి అనే విలేజ్లో ఉంచి అక్కడ పూజలు చేస్తుంటారంట. మళ్ళీ అక్షయ తృతీయ రోజు ఇక్కడున్న ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి సేమ్ ప్లేస్లో ఉంచి ఈ యాత్రకు వచ్చే యాత్రికులకు దర్శనం కల్పిస్తుంటారు. ఆల్రెడీ చెప్పాను ఈ యమునోత్రి టెంపుల్లో మనకు ఉష్ణ గుండం ఉంటుందని. ఈ గుండంలో బంగాళదుంపలు ఇంకా బియ్యాన్ని మూట కట్టి ఉడికిస్తుంటారు. తర్వాత వీటిని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెడతారంట. కానీ దీన్ని భక్తులకి ప్రసాదంగా ఇవ్వరు, ఇది తినకూడదు. ఎందుకంటే వీళ్ళు ఉడికించిన ఈ నీళ్ళల్లో కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయంట, అవి మనకు సెట్ అవ్వవు. ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయంట. చెప్పాలంటే ఈ గుండంలో ఉన్న నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయో చెప్పడానికి ఈ విధంగా బియ్యాన్ని ఇంకా బంగాళదుంపలను ఉడికిస్తారని చెబుతారు.
అంతేకాదు ఈ టెంపుల్‌లో మనకు దివ్యశిల అని ఒక నల్లటి స్టోన్ గూడా ఉంటుంది. దీన్ని అమ్మవారికి ప్రతిరూపంగా చూపిస్తారు. ఫస్ట్ పూజ ఇక్కడే చేస్తారు. అంటే ఆ నెలలో ఉడికించిన బియ్యం ఇంకా బంగాళాదుంపలను నైవేద్యంగా ఈమె దగ్గరికి తీసుకువెళ్తారు. ఇంకా మనం ఈ యమునోత్రిని రీచ్ అవ్వడానికి జానకి చెట్టి అనే ఒక ప్రదేశం నుంచి ఈ యమునోత్రిలో ఉన్న టెంపుల్ వరకు నడకదారి మాత్రమే మనకు అవైలబుల్‌లో ఉంటుంది. నడవలేని వాళ్ళకి గుర్రాలు ఇంకా పల్లకీలు అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ జానకి చెట్టి అని చెప్పాను గదా! ఇక్కడ చెట్టి అనే పదానికి అర్థం ఏంటంటే విశ్రాంతి తీసుకోవడానికి వీలైన ప్రదేశం అని అంట. ఇక్కడ చెట్టి అనే పేరున్న ప్రదేశం ఇదొకటే కాదు. జానకి చెట్టిని మనం రీచ్ అవ్వడానికి 10 కిలోమీటర్స్ ముందే మనకు హనుమాన్ చెట్టి అని ఇంకో ప్రదేశం గూడా వస్తుంది. ఇలా చెట్టి అని పేరున్న ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను. ఈ జానకి చెట్టి వరకు వెళ్ళడానికి మనం వెహికల్స్‌లో వెళ్ళొచ్చని. ఇంకా ఈ యమునోత్రిలో ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే ఇదంతా రిమోట్ ఏరియా అంటే హిల్ స్టేషన్. కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. హోటల్స్ అవైలబుల్‌లోనే ఉంటాయి. అలాగే ఫుడ్ గూడా అవైలబుల్‌లో ఉంటుంది. కాకుంటే ఇది నార్త్ ఇండియన్ కల్చర్. అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఈ టేస్ట్ నచ్చకపోవచ్చు. కాకుంటే అడ్జస్ట్ అవ్వాలి. హోటల్స్ బడ్జెట్‌లోనే ఉంటాయి. కాకపోతే ఫెసిలిటీస్ విషయంలో మనం కొంచెం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన జీఎంవీఎన్ వాళ్ళ హోటల్స్ ఉన్నాయి. నేను ఈ యమునోత్రిలో ఉన్న హోటల్స్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మాక్సిమం అందరూ ఈ జీఎంవీఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్స్‌నే ప్రిఫర్ చేయమని సజెస్ట్ చేశారు. మేమైతే ఈ జీఎంవీఎన్ వాళ్ళ హోటల్‌లోనే బుక్ చేసుకున్నాము రూము. ఇదంతా ఈ యమునోత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ యాత్రలో నెక్స్ట్ ప్లేస్ గంగోత్రి. ఇక్కడ గంగోత్రి అంటే ఇది కూడా ఒక నదికి జన్మస్థలమే. అంటే గంగా నది జన్మస్థలం గంగోత్రి. అంటే ఈ గంగోత్రి దగ్గరే మనకు ఈ గంగా నది ఫస్ట్ కనిపిస్తుంది. ఈ గంగోత్రిని మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడికి ట్రెక్కింగ్ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్‌గా మనల్ని వెహికల్‌లోనే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. కాకుంటే వెహికల్ డ్రాప్ చేసిన ప్లేస్ నుంచి ఒక 200 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. జస్ట్ 10-15 మినిట్స్ వాక్ అంతే. అదంతా కూడా మనకు నార్మల్ రూటే, ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపులే ఇక్కడ మెయిన్ టెంపుల్. యమునోత్రి లాగే గంగోత్రి కూడా మనకు ఉత్తరాఖండ్‌లోనే ఉంటుంది. ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్. ఉత్తరకాశీ నుంచి మనకు అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది గంగోత్రి. ఇక్కడ మనకు ఈ రివర్ ఉంటుంది గంగా రివర్. కానీ ఇక్కడ వెళ్తున్న ఈ గంగా రివర్‌ని భగీరథి రివర్ అంటారు. ఈ భగీరథి రివర్ దేవప్రయాగ అనే ప్లేస్‌లో అలకనంద నదిలో కలుస్తుంది. ఆ తర్వాత దీన్ని గంగా రివర్ అని పిలుస్తారు. అప్పటి వరకు దీన్ని భగీరథి రివర్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ నదిని భగీరథి రివర్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ గంగా రివర్ అసలైన జన్మస్థలం ఈ గంగోత్రి కాదు. గంగోత్రి నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న గోముఖ్. ఈ గోముఖ్ దగ్గర భగీరథి అనే ఒక హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ కారణంగా ఈ గోముఖ్ అనే ఒక గ్లేసియర్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచే మనకు ఈ గంగా రివర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ గోముఖ్ అనే గ్లేసియర్ ఫామ్ అవడానికి ఈ భగీరథి హిల్స్ కూడా వన్ ఆఫ్ ద సోర్స్. చెప్పాలంటే ఈ గోముఖ్ గ్లేసియర్ చుట్టూ ఈ భగీరథి మౌంటైన్సే కాకుండా ఇంకా చాలా మౌంటైన్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా సెపరేట్ నేమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు రాబోయే వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆ మౌంటైన్స్ అన్నీ కూడా ఈ గోముఖ్ గ్లేసియర్ ఫామ్ అవడానికి సోర్సెసే. సో ఇక్కడున్న ఈ భగీరథి మౌంటైన్ వల్ల ఈ రివర్‌కి భగీరథి రివర్ అని నేమ్ వచ్చింది. కానీ ఇక్కడ చాలా మౌంటైన్స్ ఈ గోముఖ్ గ్లేసియర్ ఫామ్ అవడానికి సోర్స్ అయినప్పుడు ఈ భగీరథి మౌంటైన్‌కి సంబంధించిన నేమ్‌ని మాత్రమే ఈ రివర్‌కి ఎందుకు ఫిక్స్ చేశారు అని నాకు కూడా డౌట్ వచ్చింది. అలా ఈ నేమ్‌ని పెట్టడానికి మనకు మెయిన్ సోర్స్ ఈ క్షేత్ర పురాణం లేదంటే ఈ స్థల పురాణం. ఈ గంగా రివర్ భూమి మీదకి ఎలా వచ్చింది అనే దానికి మనకు పురాణాలలో ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీ చాలా ఫేమస్. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ భగీరథుడు అనే ఆయన ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన రాజు. ఈయన తండ్రి పేరు దిలీపుడు. చెప్పాలంటే శ్రీరామచంద్రుల వారు కూడా ఈ వంశానికి చెందిన వారే. కాకుంటే ఈ భగీరథుని తర్వాత తరం వారు శ్రీరామచంద్రుల వారు. ఓకే, స్టోరీలోకి వెళ్తే భగీరథుని ముత్తాతైన సగరరాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగానికి సంబంధించిన అశ్వాన్ని ఇంద్రుడు పాతాళ లోకంలో బంధిస్తారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ సగరునికి ఇద్దరు భార్యలు. వాళ్ళ పేర్లు కేసిని, సుమతి. సుమతికి 60,000 మంది కుమారులు. సగరుని కుమారులైన ఈ 60,000 మంది ఈ యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్లేస్లో ఈ యాగాశ్వాన్ని గుర్తిస్తారు. ఇక్కడ యాగాశ్వం అంటే యాగానికి సంబంధించిన గుర్రం. ఈ గుర్రాన్ని కనిపెట్టే ప్రయత్నంలో వీళ్ళు ఈ కపిల మహర్షికి సంబంధించిన తపస్సుని డిస్టర్బ్ చేస్తారు. దానికి ఆయనకి కోపం వచ్చి ఆయన వీళ్ళందరినీ భస్మం చేసేస్తారు. భస్మం చేయడం అంటే కాల్చి బూడిద చేసేయడం. చనిపోయిన వాళ్ళకి కర్మక్రియలు చేయడం ఆచారం. ఇది మనందరికీ తెలుసు. ఆ తర్వాతే వాళ్ళకి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి అంటారు. కానీ వీళ్ళందరూ పాతాళ లోకంలో ఇలా భస్మం అయిపోవడం వల్ల వీళ్ళకి కర్మక్రియలు చేయడం పాసిబుల్ అవ్వదు.
వీళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తించాలంటే ఆకాశగంగని భూమి మీదకి తేవాలి అని తెలుసుకున్న వీళ్ళ తర్వాతి తరం వాళ్ళు చాలామంది ప్రయత్నిస్తారు గంగని భూమి మీదకి తీసుకురావడానికి. కానీ ఎవరి వల్ల కాదు. చివరికి భగీరథుడు ఆకాశగంగను భూమి మీదకి తీసుకురావడానికి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై ఆయనతో పాటు భూమి మీదకి రావడానికి ఒప్పుకుంటుంది. అలా ఆమె భూమి మీదకి వచ్చేటప్పుడు ఆమె వేగాన్ని భూమి తట్టుకోలేదని, ఆ వేగాన్ని తట్టుకోగలిగిన వాడు పరమశివుడు ఒక్కడేనని తెలుసుకున్న భగీరథుడు పరమశివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై భగీరథుడి కోరిక పైన గంగను తన తలపైన ఉన్న జటాజూటంలో బంధిస్తాడు. ఇక్కడ జటాజూటం అంటే పరమశివుని యొక్క కురులు అంటే వెంట్రుకలు. తర్వాత భగీరథుడి ప్రార్థనతో గంగా నదికి సంబంధించిన ఒక చిన్ని పాయను పరమశివుడు భూమి మీదకి వదులుతాడు. ఈ విధంగా భూమి మీదకి వచ్చిన గంగానది సముద్రంలో కలిసి భగీరథుడి ముత్తాతైన సగరుని 60,000 మంది కుమారులకు పుణ్యగతులు ప్రాప్తించేలా చేస్తుంది. ఇది ఈ గంగానది భూమి మీదకి రావడానికి వెనక ఉన్న పురాణాలలోని స్టోరీ కొంచెం పెద్దదే అయినా మనం క్లియర్గా తెలుసుకోవాలని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కథంతా జరిగింది అని చెప్పే ప్రదేశమే ఈ గోముఖ్. ఈ స్టోరీ జరిగిందని చెప్పడానికి ఇక్కడ మనకు చాలా ప్రదేశాలని ఎగ్జాంపుల్స్గా చూపిస్తుంటారు. నేను నా చార్ధామ్ యాత్రలో ఈ గోముఖ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. గోముఖ్ అనే ప్రదేశమే కాదు, ఇక్కడ భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం అని చెప్పే తపోవన్ అనే ప్లేస్కి కూడా వెళ్ళాను. ఈ ప్లేసెస్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ నేను నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్లో ఈ ప్లేసెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా భూమి మీదకి వచ్చిన గంగా నదికి చాలా పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక పేరే భగీరథి. భగీరథుడు భూమి మీదకి గంగానదిని తీసుకొచ్చాడు కాబట్టి ఈ ఇన్సిడెంట్కి ప్రూఫ్గా చూపించే పురాణాలలోని స్టోరీ జరిగిన ప్రదేశం ఈ గంగోత్రి ఇంకా ఈ గోముఖ్ అనే ప్రదేశాలలో కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ని భగీరథి అని పిలుస్తున్నారు. ఇంకా ఈ గంగోత్రి సీ లెవెల్కి 3100 మీటర్స్ హైట్లో ఉంటుంది, అంటే 10,200 ఫీట్స్. ఇంకా ఈ గంగోత్రి ఉన్న ఈ లొకేషన్ని గ్రేటర్ హిమాలయన్ రేంజ్ అంటారు. ఈ హిమాలయన్ రేంజ్లోనే ఎవరెస్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ హిమాలయాలు. ఇక్కడున్న ఈ టెంపుల్ కూడా మనకు సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది, మిగిలిన 6 నెలలు క్లోజ్లో ఉంటుంది. పురాణాల ప్రకారం ఇంకొక నమ్మకం ఏంటంటే ఇక్కడున్న రివర్లో పాండవులు ఒక గొప్ప దేవయజ్ఞం అనే ఒక యజ్ఞాన్ని చేశారంట. ఎందుకంటే కురుక్షేత్రంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం కోసం. హిందువుల నమ్మకం ప్రకారం భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది ఈ గంగా నది. ఈ గంగా నదిలో స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ క్లియర్ అవుతాయని అందరి నమ్మకం. అలాగే ఇక్కడ కర్మక్రియలు చేయడం వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని కూడా చెబుతారు. సో ఎవ్రీ ఇయర్ మేలో అక్షయ తృతీయ రోజు ఇక్కడున్న టెంపుల్ని ఓపెన్ చేస్తారు. మే జూన్ చాలా క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే అవన్నీ హాలిడేస్ టైమ్స్. అలాగే జూలై ఆగస్ట్ ఇక్కడ భారీగా రైన్ఫాల్ ఉంటుంది. సో ఆ టైంలో మ్యాక్సిమం ఈ యాత్ర చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఇక్కడ క్రౌడ్ ఉండదు. అలాగే వర్షాలు కూడా పెద్దగా ఉండవు, చాలా చలిగా ఉంటుంది, అంటే చలికాలం స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్టోబర్లో లేదంటే నవంబర్లో వచ్చే దీపావళి రోజున ఈ టెంపుల్ని క్లోజ్ చేస్తారు. టెంపుల్ని క్లోజ్ చేసే ముందు ఇక్కడున్న ఉత్సవమూర్తి విగ్రహాన్ని తీసుకొని ఈ గంగోత్రికి దగ్గరలో ఉన్న ముగ్బా అనే గ్రామంలో ఉంచి పూజిస్తారంట. ఇక్కడే ఎందుకు ఈ విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు అని అంటే ఇక్కడ అంటే గంగోత్రిలో ఈ అమ్మవారిని పూజించే పూజారులు ఈ గ్రామానికి చెందిన వాళ్ళే అని విన్నాను. ఈ ప్లేస్ మనకు గంగోత్రి నుంచి ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి దగ్గరలో మనకు హార్సిల్ అనే ఇంకొక విలేజ్ కూడా ఉంది. మన ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్లో ఈ హార్సిల్ కూడా ఒకటి. వింటర్లో ఈ ప్లేస్ చాలా బాగుంటుందని విన్నాను. ఇంకా ఈ గంగోత్రిలో ఉన్న టెంపుల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఉండరా అంటే ఉంటారని విన్నాను. వింటర్ని అట్మాస్ఫియర్ని ఫేస్ చేస్తూ కొంతమంది ఇక్కడే ఉంటారని కూడా విన్నాను. టోటల్ ఒక 47 ఫ్యామిలీస్ ఉన్నాయంట ఇక్కడ. ప్రజెంట్ గంగోత్రిలో మెయిన్ టెంపుల్ ఉన్న ప్లేస్లోనే భగీరథుడు గంగాదేవిని ఫస్ట్ టైం పూజించారంట. చెప్పాలంటే ప్రజెంట్ మనం చూస్తున్న ఈ మెయిన్ టెంపుల్ ఇంతకుముందు లేదంట. టెంపులే కాదు, ఇక్కడ అప్పట్లో ఎటువంటి విగ్రహం కూడా లేదు. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్లో ఉన్న విగ్రహానికి జరుగుతున్న పూజలన్నీ అప్పట్లో ఇక్కడ ఉన్న గంగా నదికి మాత్రమే జరిగేవంట. ప్రజలు వచ్చి గంగా నదిని పూజించుకొని అందులోనే స్నానాలు చేసి నది ఒడ్డునే కర్మక్రియలు లాంటివి కూడా చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళంట. కానీ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ టెంపుల్ని నేపాల్ గోర్ఖా జనరల్ అయిన అమర్ సింగ్ థాపా అనే ఆయన నిర్మించారంట. ఆ తర్వాత ఆ టెంపులే కొంచెం పాడైపోయి ఉంటే దాన్ని 20th సెంచరీలో జైపూర్ రాజు మధో సింగ్ II రెనోవేట్ చేయించారంట. ప్రజెంట్ ఇక్కడున్న టెంపుల్ అదే. టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం నాగర స్టైల్లో ఉంటుంది. అలాగే టెంపుల్కి మొత్తం 5 గోపురాలు ఉంటాయి. లోపల అమ్మవారి విగ్రహం పాలరాతితో ఉంటుంది తెల్లగా. ఎందుకంటే గంగా నది తెలుపు అని చెప్పడానికి ఈ విధంగా విగ్రహాన్ని తయారు చేయించారని కూడా విన్నాను. ఈ టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను.
ఇంకా ఈ ప్లేస్లో ఉన్న గంగా నది గురించి మనకు ఫస్ట్ ఎంట్రీస్ ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఇంకా పురాణాల విషయానికి వస్తే రామాయణ మహాభారతాలలో కూడా గంగా నదికి సంబంధించిన ఎంట్రీస్ ఉన్నాయి. ఇంకా హిందువుల్లో ఈ గంగా నది అంటే పాపాలను ప్రక్షాళన చేసే దేవతగా చెబుతారు. అందుకే ఈ రివర్లో స్నానం చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ కౌంట్ కూడా చాలా ఎక్కువే ఉంటుందని విన్నాను. అంతేకాదు ఈ యాత్రలో మనం ఈజీగా చేరుకోగలిగిన ప్రదేశం కూడా ఈ గంగోత్రినే. ఇంకా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే హోటల్స్ అన్నీ మనకు అన్ని బడ్జెట్స్లోనూ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే జిఎంవిఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. దీన్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కాకుంటే మే జూన్లలో ఇక్కడున్న హోటల్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందని విన్నాను. ఎందుకంటే అది సీజన్, ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. సో ఆ టైంలో ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం ఫుడ్ విషయానికి వస్తే ఇది కూడా నార్త్ ఇండియానే. సో ఇక్కడున్న హోటల్స్లో మ్యాక్సిమం నార్త్ ఇండియన్ డిషెసే ఉంటాయి. కాకుంటే కొన్ని హోటల్స్లో ఇడ్లీ దోశ లాంటి కొన్ని డిషెస్ అవైలబుల్లో ఉన్నాయని విన్నాను. అవి మన సౌత్ ఇండియాలో ఉన్న టేస్ట్లతో ఉంటాయని మాత్రం నేను అనుకోవడం లేదు. ఫుడ్ అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ గంగోత్రిలో మనం చూడడానికి ఈ గంగా నది, ఇక్కడ ఉన్న ఈ టెంపుల్, అలాగే ఇక్కడున్న గంగాదేవి టెంపుల్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న గోముఖ్, ఇవే కాదు ఈ గంగాదేవి టెంపుల్కి దగ్గరలోనే ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి మనం విజిట్ చేయడానికి. ఇక్కడ వాటి గురించి చెప్పాలంటే సూర్యకుండ్, గౌరీకుండ్, పాండవ్ గుహ, భగీరథ శిల, ఇటువంటివి ఇక్కడ మనం ఈ టెంపుల్తో పాటు విజిట్ చేయడానికి ఉన్న ప్లేసెస్. అలాగే చాలా ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీటి గురించి కూడా నేను క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇదంతా ఈ యాత్రలో సెకండ్ ప్లేస్ అయిన గంగోత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ యాత్రలో థర్డ్ ప్లేస్ అయిన కేదార్నాథ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కేదార్నాథ్ అంటే ఇదొక శివాలయం. ఈ శివాలయంలో ఉన్న విగ్రహం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదొక త్రిభుజాకారంలో ఉన్న శివలింగం. ఈ ప్రపంచంలోనే ఇటువంటి శివలింగం ఇంకొకటి లేదని చెబుతారు. అండ్ ఇక్కడున్న ఈ శివలింగం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటంట. ఈ టెంపుల్ ఉన్న ప్రదేశం కూడా ఉత్తరాఖండ్ కిందకే వస్తుంది. గంగోత్రి, యమునోత్రి లాగి ఇక్కడ కూడా మనకు ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్ పేరు మందాకిని. ఇంకా ఈ కేదార్నాథ్ ఉన్న ప్లేస్ కూడా హిమాలయాలే. అంటే ఈ హిమాలయాలు కూడా గర్హాల్ హిమాలయ శ్రేణిలో భాగమే. అంతేకాదు ఈ టెంపుల్ కూడా సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అంటే అక్షయ తృతీయ రోజు ఓపెన్ చేసి దీపావళి తర్వాత క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడున్న ఉత్సవమూర్తిని దగ్గరలో ఉన్న ఉకీమత్కు తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తారంట. కేదార్నాథ్ నుంచి ఉకీమత్కి 21 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఉకీమత్లోని ఓంకారేశ్వర ఆలయంలోనే ఈ విగ్రహాలను ఉంచి మిగిలిన 6 నెలలు పూజలు జరిపిస్తారంట. ఇంకా ఈ కేదార్నాథ్లో ఉన్న శివలింగం స్వయంభూ అని చెప్తారు. అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం. ఇంకా ఈ కేదార్నాథ్ అనే ప్రదేశం సీ లెవెల్కి 3583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనం గౌరీకుండ్ అనే ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్ళలేని వాళ్ళ కోసం గుర్రాలు, ఇంకా పల్లకిలు లాంటివి మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే దీన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. ఇలా చెప్పడానికి ఒక స్టోరీ కూడా ఉంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో తమ రక్త సంబంధీకుల మరణాలకు కారణం అవడం వల్ల వాళ్ళకి అంటుకున్న పాపానికి పరిహారం కోసం వ్యాసమహర్షి సలహా పైన పరమశివుని ప్రార్థిస్తారు. కానీ పరమశివుడు వీళ్ళని పరీక్షించడం కోసం ఎంతకీ వీళ్ళకి ప్రత్యక్షం అవ్వడంట. అంతేకాదు ఆయన వీళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం నంది రూపాన్ని తీసుకుంటారంట. అలా నంది రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి భీముడు గుర్తిస్తాడంట. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన ప్రదేశాన్ని ప్రజెంట్ గుప్త కాశీ అంటున్నారు. నేను విన్నదాన్ని బట్టి గుప్త్ అంటే హిందీలో రహస్యం. ఇక్కడ పరమశివుడు పాండవులకు కనిపించకుండా దాక్కున్న ప్రదేశం కాబట్టి దీన్ని దాచిన కాశీ లేదా గుప్త కాశీ అంటారంట. ఎద్దు రూపంలో ఉన్న పరమశివుని గుర్తించిన భీముడు ఈ ఎద్దుని వెంబడిస్తూ ఎద్దు తోక ఇంకా వెనక కాలను పట్టుకున్నాడంట. అప్పుడు ఎద్దు రూపంలో ఉన్న పరమశివుడు భూమిలోకి వెళ్ళి అదృశ్యమయ్యారంట. అలా అదృశ్యమైన పరమశివుని ఎద్దు రూపానికి సంబంధించిన శరీర భాగాలు భూమిపైకి చొచ్చుకుని వచ్చి 5 ప్రదేశాలలో కనిపించాయంట. అలా కనిపించిన ప్రదేశాలు ఏంటంటే కేదార్నాథ్లో మూపురం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్యమహేశ్వర్లో నాభి లేదంటే పొత్తి కడుపు, అలాగే కల్పేశ్వర్ అనే ప్రదేశంలో వెంట్రుకలు కనిపించాయంట. ఈ 5 ప్రదేశాలని కలిపి పంచకేదార్లు అని పిలుస్తారు. ఈ పంచకేదార్లలో ఈ కేదార్నాథే ఫస్ట్ వన్. ఈ పంచకేదార్లలో నంది రూపంలో ఉన్న పరమశివునికి పాండవులే గుడులు కట్టించారంట. తర్వాత పాండవులు మోక్షం కోసం కేదార్నాథ్లో ధ్యానం చేసి యజ్ఞం చేసి ఆ పైన మహాపంత్ అనే స్వర్గ మార్గం ద్వారా మోక్షాన్ని పొందారంట. ఈ స్టోరీ అంతా ఈ ప్రదేశానికి సంబంధించిన వన్ ఆఫ్ ద క్షేత్ర పురాణం. ఇంకొకటి కూడా ఉంది ఇటువంటి క్షేత్ర పురాణం ఈ ప్రదేశానికి సంబంధించి. నరనారాయణులు అనే వాళ్ళు ఘోర తపస్సు చేసి పరమశివుణ్ణి శాశ్వతంగా ఈ కేదార్నాథ్ అనే ప్రదేశంలో ఉండమని ప్రార్థించారంట.
అందుకు అంగీకరించిన స్వామి త్రిభుజాకార రూపంలో ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసిస్తున్నారంట. ఇది ఈ ప్రదేశానికి సంబంధించిన రెండవ స్టోరీ. ఇంకా స్కంద పురాణంలో ఫస్ట్ ఎంట్రీ ఉంది ఈ ప్రదేశం గురించి. కాకుంటే హిస్టరీ ప్రకారం చూస్తే ఇక్కడ టెంపుల్ ఎప్పుడు ఎవరు కట్టించారో ఇంతవరకు తెలీదు. ఇంకా ఇక్కడున్న మందాకిని నది గంగా నదికి ఉపనది. కేదార్నాథ్ అంటే క్షేత్రానికి ప్రభువు అని అర్థం. నేను ఈ ప్రదేశం గురించి రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికింది ఈ ప్రదేశం గురించి. అదేంటంటే జియాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ఈ రుద్రప్రయాగ డిస్టిక్ మొత్తం 13th సెంచరీ టు 19th సెంచరీ మధ్యలో 400 ఇయర్స్ మంచులోనే ఉండిందంట. టోటల్ గడ్డకట్టిన మంచు లోపల ఈ టెంపుల్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉండిందంట. ఇంకా 8th సెంచరీలో ఆది శంకరాచార్యులు ఈ టెంపుల్ని పునరుద్ధరించారంట. అంతేకాదు ఆయన ఇక్కడే చనిపోయారని కూడా చెప్తారు. ఆయనకు సంబంధించిన సమాధి కూడా ఇక్కడున్న కేదార్నాథ్ టెంపుల్కి దగ్గరలో ఉందని కూడా చెబుతారు. ఆయన ఈ కేదార్నాథ్ టెంపుల్ని కాదు, ఈ ఉత్తరాఖండ్లో చాలా టెంపుల్స్ని పునరుద్ధరించారంట. ఇంకా ఈ కేదార్నాథ్లో పూజలు చేసే పూజారులు ఈ ప్రాంతానికి చెందిన పురాతన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళంట. వీళ్ళకి ఈ కేదార్నాథ్లో ఉన్న శివలింగాన్ని పూజించే హక్కుని జనమేజయ మహారాజు ఇచ్చారంట. ఇక్కడ జనమేజయ మహారాజు అంటే ఈయన పాండవుల మనవడు. ఇంకా ఈ కేదార్నాథ్లో ఉన్న శివలింగం చాలా పెద్దది. దీని చుట్టుకొలతే 12 అడుగులను విన్నాను. అండ్ వన్ మోర్, మనం ఈ శివలింగాన్ని టచ్ చేయొచ్చు కూడా అంట. అంతేకాదు ఈ టెంపుల్లో పాండవులు ఇంకా ద్రౌపదికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయంట. ఇక్కడున్న ఈ టెంపుల్కి ఇప్పటి వరకు చాలాసార్లు మరమ్మతులు చేశారంట. ఎందుకంటే ఇక్కడ భూకంపాలు అలాగే వరదలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. కానీ టెంపుల్ అయితే ఇంతవరకు కంప్లీట్గా పాడైపోలేదు. 2013లో వచ్చిన వరదలు కూడా ఈ టెంపుల్ని ఏం చేయలేకపోయాయి. టెంపుల్కి ఉన్న 4 గోడలలో ఒక సైడ్ మాత్రం చిన్నగా చీలికలు వచ్చాయంట. టెంపుల్ వెనక ఒక పెద్ద శిల వచ్చి ఈ టెంపుల్కి రక్షణగా నిలబడింది ఆ టైంలో. ఆ శిలని భీమశిల అంటున్నారు. చెప్పాలంటే ఆ టైంలో వచ్చిన వరదల వల్ల ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న టోటల్ ప్లేస్ కంప్లీట్గా పాడైపోయింది. నియర్లీ 5000 మెంబర్స్ చనిపోయారంట. కానీ టెంపుల్ మాత్రం ఏమీ కాలేదు. టెంపుల్ కన్స్ట్రక్షన్ టోటల్ స్టోన్తోనే జరిగింది. అది కూడా ఇంటర్లాక్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ చేశారంట. ఇంకా 2013లో వచ్చిన ఆ ఫ్లడ్స్కి కారణం ఒకటి హెవీ రైన్ అయితే, రెండోది ఈ టెంపుల్కి దగ్గరలో ఒక లేక్లో స్టోర్ అయి ఉన్న హెవీ వాటర్. ఆ వాటర్లో కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఆ వాటర్ అంతా పక్కనే ఉన్న మందాకిని రివర్లో కలిసాయంట. సో ఆ విధంగా మందాకిని రివర్ ఒక్కసారిగా హెవీ వాటర్తో ఈ టెంపుల్ మీదకి ఫ్లడ్స్ రూపంలో వచ్చేసింది. అలా వస్తున్నప్పుడు అందువేలో ఉన్న ఈ రాళ్ళు బురదను కూడా తీసుకుని వచ్చేయడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఈ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్లో. అలాగే ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఈ కేదార్నాథ్కి వెళ్ళాలంటే మనం గౌరీకుండ్ అనే ప్రదేశం నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలని. ఈ ట్రెక్కింగ్ డిస్టెన్స్ ఫస్ట్లో 16 to 18 కిలోమీటర్స్ వరకు ఉండిందంట. కానీ ఈ 2013 వరదల వల్ల ఈ వెళ్ళే వే పాడైపోయిందంట. ఇప్పుడు కొత్త వేని వేశారు. ఈ వే ఇంకొంచెం లెంతీ అయింది. సో నేను విన్నదాన్ని బట్టి ప్రజెంట్ ఈ గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్ వరకు మనం నడవడానికి ఉన్న డిస్టెన్స్ 22 కిలోమీటర్స్ అని విన్నాను. నడవలేని వాళ్ళకి గుర్రాలు ఇంకా పల్లకీలు ఉన్నాయి. అంతేకాదు మనకు ఈ కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనం హెలికాప్టర్లో కూడా ఈ కేదార్నాథ్ని రీచ్ అవ్వచ్చు. ఇంకా ఈ హెలికాప్టర్ బుకింగ్స్ గురించి చెప్పాలంటే 2024లో అయితే మనం ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోవడానికి పాసిబుల్ అయ్యేది. ఈ ఇయర్ ఇంకా ఈ యాత్రకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాలేదు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనం హెలికాప్టర్ బుకింగ్స్ ఎక్కడ చేసుకోవాలి అని. ఇంకా ఈ కేదార్నాథ్లో మనం చూడడానికి ఉన్న లొకేషన్స్ ఏంటంటే, మెయిన్ ఈ టెంపుల్ అంటే కేదార్నాథ్ టెంపుల్, రెండోది శంకరాచార్య సమాధి, తర్వాత భైరవనాథ్ ఆలయం, అలాగే మెయిన్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక కేవ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం ఈ కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడడానికి ఉన్న లొకేషన్స్. ఈ కేదార్నాథ్కి వెళ్ళడానికి మనకు గౌరీకుండ్ నుంచే కాకుండా గంగోత్రి నుంచి కూడా ఒక ట్రెక్కింగ్ ఉంది. కాకుంటే ఇది చాలా లెంతీ, నియర్లీ 15 days పడుతుందని విన్నాను ఈ ట్రెక్కింగ్ చేయడానికి. ఈ ట్రెక్కింగ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం ఈ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు టెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే స్పాట్లో కూడా మనం వెళ్ళి బుక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందని విన్నాను. అలాగే వెళ్ళేదారిలో మనకు హోటల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అలాగే కేదార్నాథ్ టెంపుల్ దగ్గర కూడా మనకు హోటల్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫుడ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను ఇదంతా నార్త్ ఇండియా అని. సో మనం ఇక్కడ ఫుడ్కి ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా ఈ కేదార్నాథ్ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ చార్ధామ్ యాత్రలో 4th ప్లేస్ అయిన బద్రీనాథ్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇక్కడ బద్రీనాథ్ అంటే విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ ఇది. విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్య దేశాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. చమేలి జిల్లాలో అలకనందా నది ఒడ్డున ఉంటుంది ఈ టెంపుల్.
అంతేకాదు ఈ టెంపుల్ కూడా గర్హాల్ హిమాలయాస్ రేంజ్లోనే ఉంటుంది. సో ఈ చార్ధామ్ యాత్రలో ఉన్న మిగిలిన టెంపుల్స్ లాగే ఈ టెంపుల్ కూడా సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన 6 నెలలు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను ఇదంతా హిమాలయాలని. 6 నెలలు ఇక్కడ బాగా స్నోఫాల్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ మ్యాక్సిమం ఫ్రీజ్ అయిపోతాయి. సో వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ చార్ధామ్ యాత్ర నిజమైన చార్ధామ్ యాత్ర కాదని, దీన్ని మినీ చార్ధామ్ యాత్ర అంటారు. అసలైన చార్ధామ్ యాత్ర వేరే. దీన్ని శంకరాచార్యులు క్రియేట్ చేశారు. ఈ శంకరాచార్యులు క్రియేట్ చేసిన చార్ధామ్ యాత్రలో ఈ బద్రీనాథ్ టెంపుల్ కూడా ఒకటి. మిగిలినవి రామేశ్వరం, పూరి, ద్వారకా. వాటితో పాటు ఈ బద్రీనాథ్ కూడా కలిపి మొత్తం చార్ధామ్ యాత్ర అన్నారు శంకరాచార్యులు. కానీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ మినీ చార్ధామ్ యాత్రలో శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన చార్ధామ్ యాత్రలోని ఓన్లీ ఈ బద్రీనాథ్ మాత్రమే ఉంటుంది. మిగిలినవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అని. ఇంకా ఈ బద్రీనాథ్ సీ లెవెల్ నుంచి 3300 మీటర్స్ హైట్లో ఉంటుంది. చెప్పాలంటే ఈ మినీ చార్ధామ్ యాత్రలో ఉన్న ఈ 4 లొకేషన్స్ అన్నీ కూడా మనకు చాలా ఎత్తైన ప్రదేశాలే. అన్నీ హిమాలయాల్లోనే ఉంటాయి. ఈ బద్రీనాథ్ అనే పదానికి అర్థం ఏంటంటే, బద్రీ అంటే ఒక రకమైన పండ్ల చెట్టు, నాథ్ అంటే ప్రభువు. బద్రీ అనే పండ్లు మనం రేగి పండ్లతో పోల్చి చెప్పచ్చు. ఇంగ్లీష్లో అయితే బెర్రీస్ అంటారు. ఈ బద్రీ అనే చెట్టు కింద విష్ణుమూర్తి తపస్సు చేశారంట. అందుకనే ఈ ప్రదేశాన్ని బద్రీనాథ్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ బద్రీ అనే చెట్టుని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో తపస్సు చేయడానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇక్కడున్న ఈ అట్మాస్ఫియర్ నుంచి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ బద్రీ అనే వృక్షం రూపంలో ఆయనకి సపోర్ట్గా ఉన్నారంట. అంటే ఇక్కడున్న క్లైమేట్ అంతా -డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచర్. సో ఆ టెంపరేచర్ నుంచి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఆమె ఈ బద్రీ అనే వృక్ష రూపంలో ఆయనకి సపోర్టెడ్గా ఉన్నారంట. ఇంకా ఈ ప్రదేశాన్ని బద్రీనాథ్ అనే కాదు, బద్రికాశ్రమం అని కూడా పిలుస్తారంట. లాంగ్ బ్యాక్ ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి పిలిగ్రిమ్స్ అందరూ మ్యాక్సిమం నడిచే వచ్చేవాళ్ళంట. చాలా కిలోమీటర్లు నడుచుకుంటూనే వచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే ఇక్కడంతా రోడ్డు ఉంది. మనం టెంపుల్ వరకు రోడ్లోనే రావచ్చు. ఎటువంటి ట్రెక్కింగ్ కానీ వాకింగ్ కానీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ కూడా చాలాసార్లు రెనోవేట్ చేయబడిందంట. దానికి కారణం ఏంటంటే ఇక్కడ భూకంపాలు ఎక్కువ, అలాగే అవలాంచెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ టెంపుల్ని విజిట్ చేసే పిలిగ్రిమ్స్ కౌంట్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే దీనికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అందుకని. అలాగే ఈ టెంపుల్కి దగ్గరలో చాలా ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలంటే కూడా మనకు స్టార్టింగ్ పాయింట్ ఈ బద్రీనాథే. ఈ బద్రీనాథ్లో మిగిలిన ప్లేసెస్ అయినా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్లలో ఉన్న రివర్స్ లాగే ఇక్కడ కూడా ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పేరు అలకనంద రివర్. ఈ బద్రీనాథ్ టెంపుల్లో ఉన్న మెయిన్ విగ్రహం ఈ అలకనంద రివర్లోనే దొరికిందంట. అది కూడా ఆది శంకరాచార్యులకి. శాలిగ్రామ రాతితో చేసిన నారాయణుని నల్లరాతి విగ్రహం అది. ఆది శంకరాచార్యులు ఆ విగ్రహాన్ని ఇక్కడున్న తప్తుకుండ్ అనే హాట్ స్ప్రింగ్స్కి దగ్గరలో ఉన్న ఒక కేవ్లో ప్రతిష్ఠించారంట. 16వ శతాబ్దంలో గర్హాల్ రాజు ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ప్లేస్లో అంటే ఈ ఆలయంలోకి మార్చారంట. ఇంకా ప్రజెంట్ ఉన్న ఈ మెయిన్ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది నియర్లీ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ టెంపుల్ పైనున్న గోపురం బంగారం పూతతో ఉంటుందంట. ఇంకా ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మనకు బౌద్ధ విహారం అంటే బౌద్ధ మతానికి సంబంధించిన ఆలయాలకు ఉన్న ఎంట్రన్స్ లాగా ఉంటుందంట. చెప్పాలంటే ఈ టెంపుల్ నరనారాయణులకు సంబంధించింది. ఇక్కడ నారాయణుని విగ్రహంతో పాటు నరుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ నరనారాయణులు అనేవాళ్ళు విష్ణువు యొక్క ద్వంద్వ రూపాలు. వీళ్ళు మహాభారతంలోని శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడికి సంబంధించిన అవతారాలు. వీళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు ఈ బద్రీనాథ్లోనే తపస్సు చేశారంట. ఈ విషయం స్వయంగా శ్రీకృష్ణుడే మహాభారతంలో అర్జునుడితో చెప్పారంట. ఇంకా ఇక్కడున్న ఈ అలకనంద రివర్ గంగా నదిలో ఒక భాగం అంట. గంగాదేవి భూమి మీదకి వచ్చేటప్పుడు తనను ఈ భూమి తట్టుకోలేదని తను 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఒక భాగం ఈ అలకనంద రివర్గా ఈ ప్రదేశంలో ఉద్భవించిందంట. ఈ ప్రదేశంతో విష్ణుమూర్తికే కాకుండా శివపార్వతులకు కూడా సంబంధం ఉందని చెప్తారు. దానికి ఒక స్టోరీ కూడా చెప్తారు. ఒకప్పుడు శివపార్వతులు ఇక్కడ నివసించేవాళ్ళంట. వాళ్ళకి ఒక చిన్న బాబు ఏడుపు వినిపించిందంట. వాళ్ళు ఆ బాబును చూసినప్పుడు వాళ్లకు ఆ బాబు విష్ణుమూర్తి అని అర్థమైందంట. అప్పుడు వాళ్ళు ఈ ప్రదేశాన్ని ఆయనకే ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట. ఇదొక స్టోరీ చెప్తారు. ఇంకొక స్టోరీ ఏంటంటే భగీరథుని తపస్సు ద్వారా ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిన గంగాదేవిని పరమశివుడు ఇక్కడే తన జటాజుట్టంలో బంధించారని చెబుతారు. అంతేకాదు మహాభారతంతో కూడా ఈ బద్రీనాథ్ అనే ప్రదేశానికి చాలా రిలేషన్ ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెబుతుంటే వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని రచించిన ప్రదేశం ఇక్కడికి దగ్గరలోనే ఉందని చూపిస్తారు.
అలాగే పాండవులు తమ జీవితంలో చివరి దశ అయిన స్వర్గారోహణ చేసిన ప్రదేశం కూడా ఈ బద్రీనాథ్ నుంచి అని చెప్తారు. ఇక్కడికి దగ్గరలోనే మనకు స్వర్గారోహణకు సంబంధించిన ఒక పర్వతాన్ని కూడా చూపిస్తారు. అంతేకాదు నారద మహర్షితో సహా చాలా గొప్ప గొప్ప ఋషులందరూ ఈ ప్రదేశాన్ని సందర్శించారంట. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడున్న విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు అలకనంద నదిలో నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని. అలాగే ప్రజెంట్ మనం చూస్తున్న ఈ టెంపుల్కి చాలాసార్లు మరమ్మతులు జరిగిందంట. ఎందుకంటే ఇక్కడ భూకంపాలు అలాగే వరదలు ఎక్కువ వస్తుంటాయి. వాటి వల్ల ఈ టెంపుల్ చాలాసార్లు డిస్టర్బ్ అయింది. అలా ఈ టెంపుల్ డిస్టర్బ్ అయిన ప్రతిసారి ఈ టెంపుల్కి సంబంధించిన భక్తులు ఈ టెంపుల్ని రెనోవేట్ చేస్తూనే ఉన్నారంట. అలా ఈ టెంపుల్ని రెనోవేట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పవలసింది గర్వాల్ రాజులు. ఈ టెంపుల్ ఉన్న లొకేషన్స్లో మనకు రెగ్యులర్గా ల్యాండ్ స్లైడ్స్ కూడా కనిపిస్తుంటాయి. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కూడా ఈ టెంపుల్ చాలాసార్లు డిస్టర్బ్ అయిందంట. ఆల్రెడీ చెప్పాను, ఈ చార్ధామ్ యాత్రలో ఈ బద్రీనాథ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని. ఎందుకంటే ఈ బద్రీనాథ్ మనం వెళ్తున్న ఈ ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రలోనే కాదు, ఆది శంకరాచార్యులు ప్రవేశపెట్టిన చార్ధామ్ యాత్ర అనే యాత్రలో కూడా ఈ ప్లేస్ ఉంది. చెప్పాలంటే 19th సెంచరీ వరకు మనం వెళ్తున్న ఈ ఉత్తరాఖండ్లోని ఈ 4 ప్రదేశాలని చార్ధామ్ యాత్ర అని పిలిచేవాళ్ళంట. కానీ ఆది శంకరాచార్యులు వారు తీసుకొచ్చిన చార్ధామ్ యాత్రలో నుంచి దీన్ని వేరు చేయడానికి దీనికి చోటా చార్ధామ్ యాత్ర అని పేరు పెట్టారంట. అంతేకాదు ఈ చోటా చార్ధామ్ యాత్ర అనే ఈ 4 ప్లేసెస్ హిమాలయాలకి దగ్గరలో ఉండడం వల్ల దీన్ని హిమాలయన్ చార్ధామ్ యాత్ర అని కూడా పిలుస్తారంట. ఇంకా ఈ బద్రీనాథ్కి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ తప్తుకుండ్ అని ఒక వేడి నీటి కొలను లేదంటే లేక్ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటారు. సో టెంపుల్లో దర్శనం చేసుకునే ముందు అందరూ అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్లో స్నానం చేస్తారు. ఈ వాటర్కి కొన్ని దివ్యౌషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. సో ఖచ్చితంగా అందరూ ఇక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్తారంట. ఇంకా చెప్పాలంటే ఈ తప్తకుండ్ని పరమశివుని రూపం అంటారు. ఆయన ఈ తప్తకుండ్ అనే రూపంలో ఇక్కడే ఉన్నారని చెబుతారు. ఇంకా ఇక్కడ నర్ నారాయణులకి సంబంధించిన 2 పర్వతాలు కూడా ఉన్నాయని చూపిస్తారు. అలాగే నీలకంఠ శిఖరం అనే ఒక హిల్కి ముందరుంటుందంట ఈ టెంపుల్. ఇంకా ఈ టెంపుల్లో ఫేమస్గా చెప్పుకునే ఉత్సవం మూర్తిక మేళా. ఇందుకోసమే మ్యాక్సిమం జూన్ ఇంకా సెప్టెంబర్ మధ్యలో క్రౌడ్ ఎక్కువ వస్తారంట ఇక్కడికి. కొన్ని ఎంట్రీస్ ప్రకారం చూస్తే ఇక్కడున్న టెంపుల్ 500 BC నుంచి ఉందంట. అంతేకాదు మహావిష్ణువుకు చెందిన 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో ఈ బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటంట. అంటే ఈ టెంపుల్లో ఉన్న మూలవెరటైన నారాయణుని విగ్రహం ఎవరు చెక్కింది కాదు, ఆది శంకరాచార్యులచే అలకనంద రివర్లో నుంచి బయటికి తీయబడినది. ఆ విధంగా తనను తానే వ్యక్తపరుచుకున్నారని చెబుతారు మహావిష్ణువు. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పేటప్పుడు ఈ టెంపుల్ని మ్యాక్సిమం రాతితోనూ ఇంకా చెక్కతోనూ బిల్డ్ చేశారంట గర్వాల్ మహారాజులు. అలాగే టెంపుల్ మెయింటెనెన్స్కి కావాల్సిన నిధులు కూడా సమకూర్చారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మనకు బౌద్ధ విహారాల రూపంలో ఉంటుందని. ఇది ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్ స్టైల్. ఈ ఎంట్రన్స్ని సింగ్ ద్వార్ అని పిలుస్తారంట. అలాగే ఈ టెంపుల్ మనకు 3 పార్ట్స్గా ఉంటుంది: గర్భగృహ, దర్శన మండపం, ఇంకా సభా మండపం. అలాగే ఈ టెంపుల్ ఎంట్రన్స్లో గరుడాల్వార్ విగ్రహం ఉంటుందంట. ఆల్రెడీ చెప్పాను, ఈ టెంపుల్ 6 monthsే ఓపెన్లో ఉంటుందని. క్లోజ్ చేసే టైంలో ఇక్కడున్న బద్రీనారాయణుని విగ్రహాన్ని జోసిమఠ్లోని నరసింహ ఆలయానికి షిఫ్ట్ చేస్తారంట. 1803లో ఇక్కడ వచ్చిన భూకంపం వల్ల టెంపుల్ చాలా వరకు పాడైందంట. అప్పుడు జైపూర్ రాజు ఈ టెంపుల్ని మళ్ళీ రెనోవేట్ చేయించారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ యాత్రలో మనం కేదార్నాథ్ తర్వాత చివరిగా దర్శించుకునే ప్రదేశం ఈ బద్రీనాథ్ అని. సో కేదార్నాథ్ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మనం గౌరీకుండ్కి వస్తాము. ఈ గౌరీకుండ్ నుంచే బద్రీనాథ్కి మనం వెళ్ళడానికి వే స్టార్ట్ అవుతుంది. గౌరీకుండ్ నుంచి బద్రీనాథ్కి ఉన్న డిస్టెన్స్ 233 kilometers. నేను విన్నదాన్ని బట్టి ఈ బద్రీనాథ్లో హౌసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనుషులు స్టే చేస్తున్నారు కూడా. పురాణాలలో కూడా ఈ టెంపుల్ గురించి ఎంట్రీస్ ఉన్నాయి. విష్ణు పురాణం, స్కంద పురాణంలో ఈ టెంపుల్ గురించి ఎంట్రీస్ ఉన్నాయంట. ఇంకా గర్భగుడిలో ఉన్న మెయిన్ మూల విరాట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఈ బద్రీనారాయణుని విగ్రహం సాలగ్రామ నల్లరాతి విగ్రహం అని. 2 చేతుల్లో శంకు చక్రం పట్టుకొని మిగిలిన 2 చేతుల్ని తన ఒడిలో పెట్టుకున్నట్లు యోగముద్రలో ఉంటారంట ఈయన పైన బంగారు పందిరి ఉంటుంది. ఈ పందిరి ఇలా ఎందుకుందంటే ఈయన తపస్సు చేస్తున్నప్పుడు బద్రీ చెట్టు ఈయనకి నీడగా ఉండింది. దానికి ఎగ్జాంపుల్గా ఈ బంగారు పందిరిని పెట్టారని చెబుతారు. ఆ బద్రీ చెట్టే లక్ష్మీ అమ్మవారు. ఇంకా మూలవిరాట్ విగ్రహంతో పాటు కుబేరుడు, నారదుడు, లక్ష్మీ అమ్మవారు, నవదుర్గలు, నరనారాయణులు, రామానుజాచార్యులు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయంట లోపల. వీళ్ళందరివి కూడా నల్లరాతి విగ్రహాలే. ఇంకా ఇక్కడున్న తప్తుకుండ్లో ఉన్న వాటర్ గురించి చెప్పాలంటే ఈ వాటర్ టెంపరేచర్ ఇయర్ మొత్తం మనకు 55 degrees పైనే ఉంటుందంట టెంపరేచర్. దీనికి కారణం ఏంటంటే కింద మనకు వాల్కనోస్ ఉంటాయి, అంటే అగ్నిపర్వతాలు. వాటి వల్లే ఈ వాటర్ ఇలా టెంపరేచర్ ఉంటుంది.
చెప్పాలంటే ఇది మిరాకిలే. ఎందుకంటే బయట టెంపరేచర్ -డిగ్రీస్‌లో ఉన్నా గానీ ఈ వాటర్ మనకు టెంపరేచర్‌తోనే ఉంటుంది. సో, ఇవంతా జియోలాజికల్ వండర్స్ చెప్పాలంటే. ఈ తప్త్ కుండే కాకుండా నారద్ కుండ్, ఇంకా సూర్యకుండ్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ టెంపుల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వేదాలలో కూడా దొరుకుతుందని విన్నాను. అశోకుని కాలంలో బౌద్ధ మతం ఎక్కువగా ఉన్నింది. ఆ టైంలో ఈ టెంపుల్‌ని బౌద్ధ క్షేత్రంగా మార్చారంట. తర్వాత ఆది శంకరాచార్యులు ఈ టెంపుల్‌ని వైష్ణవాలయంగా మార్చారు. అందుకే ఈ టెంపుల్ ఎంట్రన్స్ మనకు బౌద్ధారామాల కన్‌స్ట్రక్షన్ స్టైల్‌లో కనిపిస్తుంది. ఇంకా టెంపుల్‌ని క్లోజ్ చేసే ముందు ఇక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం మళ్ళీ టెంపుల్ తెరిచేంత వరకు వెలుగుతూనే ఉంటుందంట. దీన్ని ఇక్కడ దియా అని అంటారని విన్నాను. ఇంకా ఈ టెంపుల్‌ని మెయింటైన్ చేయడానికి, అంటే టెంపుల్ వ్యవహారాలన్నీ చూడడానికి ఇక్కడ ఒక కమిటీ కూడా ఉంది. దీనికి బోర్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ పూజలు చేసే పూజారులు కేరళకు చెందిన నంబూదిరి వర్గానికి చెందిన బ్రాహ్మణులు. ఈ వర్గానికి చెందిన బ్రాహ్మణులను ఇక్కడ పూజారులుగా నియమించింది ఆది శంకరాచార్యులు అంటారు. ఇంకా ఈ బద్రీనాథ్‌లో చూడ్డానికి ఉన్న ప్లేసెస్ గురించి చెప్పాలంటే, మెయిన్ టెంపుల్ కాకుండా ఇక్కడ మనకు ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి. మన ఇండియాలో అత్యంత పవిత్రమైన నదులలో ఒకటని చెప్పే సరస్వతి నది మనకు ఇక్కడే కనిపిస్తుంది. మన ఇండియా మొత్తంలో ఇంకెక్కడ కనిపించదు. తర్వాత వసుధార జలపాతం టెంపుల్ నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలని విన్నాను. ఈ జలపాతంలో నీళ్లు తియ్యగా ఉంటాయని కూడా విన్నాను. ఈ వాటర్ ఫాల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. అదేంటంటే, ఈ వాటర్ ఫాల్ కిందకి వెళ్ళి మనం ఎవరన్నా స్నానం చేయాలనుకుంటే, మనం ఏదన్నా పాపాలు చేసుంటే ఈ వాటర్ మనపైన పడవని విన్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అలాగే ఇక్కడున్న ఇంకొక ప్లేస్ బ్రహ్మకపాల్. ఈ ప్లేస్ మనకు టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటుంది. పరమశివుడు బ్రహ్మకు సంబంధించిన 5వ తలని తీసివేయించినప్పుడు ఆ తల పడిన ప్రదేశం ఇదే అని చెప్తారు. సో, ఇక్కడ ఎక్కువగా కర్మక్రియలు, పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. బద్రీనాథ్‌కి వెళ్ళిన వాళ్ళు చనిపోయిన తమ పెద్దలకు ఇక్కడ కర్మక్రియలు చేయిస్తుంటారు. అలాగే ఇంకొక ప్లేస్ సూర్యకుండ్, అల్కాపురి గ్లేజియర్, వ్యాసగృహ, గణేశగృహ, పాండుకేశ్వర టెంపుల్, నారద్ కుండ్, మాతామూర్తి ఆలయం. ఈమె నరనారాయణులకు తల్లి అని చెప్తారు. అలాగే ఇక్కడ భీంపుల్ అని ఇంకొక ప్రదేశం ఉంది. ఇదొక నది పైన ఉన్న ఒక వంతెనలాగా కనిపిస్తుంది. కానీ ఇదొక పెద్ద బండ. ఈ బండను ఈ నది పైన వంతెనలాగా వేసింది భీముడు అని చెబుతారు. ఆల్రెడీ చెప్పాను, పాండవులు స్వర్గారోహణకి బయలుదేరిన ప్రదేశం ఈ బద్రీనాథే అని. అలా వెళ్తున్నప్పుడు వీళ్ళకి దారిలో ఒక నది అడ్డొచ్చిందంట. దీన్ని దాటడానికి ద్రౌపదీదేవి ఇబ్బంది పడుతుంటే భీముడు ఈ శిలని ఇక్కడ అడ్డంగా వేసి ఒక వంతెన క్రియేట్ చేశారంట. అలాగే ఇంకొక ప్లేస్ చరణ్ పాదుక. ఇవి విష్ణుమూర్తి పాదాలని చెబుతారు. అలాగే ఇక్కడ మనా గ్రామం అని ఒక విలేజ్ ఉంది. ఇది ఇండియా చైనా బార్డర్. ఇక్కడికి వెళ్ళే పిలిగ్రిమ్స్కి ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి మనకు నీలకంఠ శిఖరం చాలా బాగా కనిపిస్తుందంట. అంతేకాదు, పాండవులు స్వర్గారోహణకు వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో నుంచే వెళ్ళారంట. ఇవన్నీ బద్రీనాథ్లో చూడడానికి ఉన్న ప్లేసెస్. ఇంకా ఈ బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ స్టే చేయాలి అంటే, ఇక్కడ హోటల్స్ చాలా ఉన్నాయి. అలాగే జిఎంవిఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్ కూడా ఉంది. ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే, ఇక్కడ అన్నీ నార్త్ ఇండియన్ డిషెసే ఉంటాయి మ్యాక్సిమం. మనం ఫుడ్‌కి కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది.